రాములు మల్లరెడ్డి అన్ని మొత్తం గుర్తులో పెట్టేసేయండి. నెక్స్ట్ అభ్యర్థులందరికీ సీట్ అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఈ 3 రోజులు ప్రతి ఒక్కరు ఏ విధంగా పనిచేయాలనేది అందరం మాట్లాడే ముందు ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా సుదీర్ఘ అనుభవం ఉన్నది. మరి కొంతమంది కొత్తలు ఉన్నారు. సో మా మహిళా సోదరిమణులు గిరిజ కానివ్వండి, వీణ కానివ్వండి, లలిత కానివ్వండి, మరి మరో సోదరి, అదేవిధంగా గణేష్, గుండె నిండా ధైర్యంతో గట్టి కాన్ఫిడెన్స్ తోటి మనము, నేను చెప్పేది ఒక సోదరిగా ఒకటే మనము తర్వాత ఏందో అని ఆలోచించదు. గెలుస్తున్నాం, బరాబర్ గెలుస్తాం అనే గుండె నిండా ధైర్యంతో ముందరికి పోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సో ఎదుటని చూసి భయపడితే ఇంకా డిమోరల్ అవుతాం. ఖచ్చితంగా నేనే ముందుంటా అని ఆలోచించి పాజిటివ్ థింకింగ్ తోటి ముందరికి పోవాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ, మిగతా నాయకులందరికీ నమస్కారాలు. మనకు శంకర్పల్లి, మైనాబాద్, చెవేల మున్సిపల్ ఎలక్షన్ జరగబోతున్నాయి. ఇదైతే ముందుగా ఉంది. కొత్తగా మైనాబాద్ చెవేల వచ్చింది కాబట్టి ఈ 3 గెలవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మనకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తాండూరు ఒకటి ఉన్నది, పరిగి ఒకటి ఉన్నది, వికారాబాద్, ఇక్కడ 3 వచ్చినాయి. మరి ఈ 3 కూడా గెలవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మరి ఇక్కడ రంజిత్ రెడ్డి గారు, మేమంతా ఇక్కడ ఉన్నాం, నరసింహారెడ్డి గారు మరి ఇక్కడనే టైం ఇచ్చి పనిచేస్తున్నాం. మరి ఏదైతే మనకి ఇక్కడ తక్కువ ఉన్నారు, మీరు ఇప్పుడు మైనాబాద్ తీసుకుంటే 26 ఉన్నారు, మరి ఇక్కడ 15 మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు అన్నంతగా ఈజీగా లేదు. ఎందుకంటే మాకు రిపోర్ట్స్ ఉన్నాయి, మరి ఎక్కడెక్కడ ఏ పార్టీ తీసేయాలని చెప్పేసి మమ్మల్ని రేపే ఇమ్మీడియట్గా మీరు ఎవరైతే ఎక్కడైతే మనకు రేబల్స్ చేస్తున్నాం మమ్మల్ని పోయి వాళ్ళు తీసేస్తారు. ఇలాంటి ఇబ్బంది. ఇంకోటి కూడా మరి మీకు బీఫామ్ ముందు అంతా కూడా గెలవాలి. ఏదో చైర్మన్ అభ్యర్థి కూడా ముఖ్యమంత్రి గారు మొన్ననే మీటింగ్ అయ్యింది. మా అందరినీ కూడా మరి ఎవరు కూడా సీఎం గారు మనకు సిల్కవర్ వస్తారు కాబట్టి వాళ్ళు ఎవరైతే వస్తారో చైర్మన్ అయితే మీరు అందరూ కష్టపడి మెజారిటీతోటి మీకు 10 కన్నా మనం ఏ ఒక్కరు తప్పి స్టడీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అక్కడ ఒకటి మరి ఇన్ఛార్జ్ అతను మరి గాంధీవానికి వస్తారు కాబట్టి అక్కడ పోవాల్సి ఉన్నది. ఎమ్మెల్యే గారు ఉంటారు, మరి భీమరాజ్ గారు ఉంటారు, రంజిత్ రెడ్డి గారు, మేమంతా కూడా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. మీకు ఏమన్నా కూడా ఫోన్ చేయండి. మీకు ఎప్పుడు కూడా ఫోన్ మీద కానీ ఎలాంటి ఇబ్బంది ఎప్పుడు తప్పకుండా చూస్తామని చెప్పుకుంటూ అందరు